సదర్ అంటే లడ్డు యాదవ్ గుర్తొస్తుండే, తర్వాత ఒక ఆడపిల్లగా ఆడ పులిగా స్వప్న యాదవ్ గుర్తొస్తుంది. అసలు ఏం చెప్తావు? ఒక ఆడపిల్ల కూడా ఏదైనా చెయ్యాలనుకుంటుందని ముందుకు వచ్చినానా అంటే నీకు ఇంకా ఇంతకు ముందుకు అన్నదమ్ములు ఎవరా నుర్రా బ్యాక్గ్రౌండ్ లేక ఎవరు లేరా? అన్నదమ్ములు నేను తీసినప్పుడు సపోర్ట్ తీస్తుంటే నా వెనకాల ఒక 30 మంది అన్నలు నాకు ఉన్నారు, కానీ వాళ్ళకి కనిపించని 4వ సింహాల వాళ్ళు. కాబట్టి నేనేం చేసినా మంచి దారిలో వెళ్తుంటే వాళ్ళు సపోర్ట్ చేసి ప్రతి ఒక్కటి నాకు సపోర్ట్ చేస్తూ ముందుకు కొనసాగిస్తున్నారు. వాళ్ళు వెనకాల ఉంటారు అంతేగాని నన్ను మొత్తం టేక్ కేర్ చేసి నాకు ఎవరు లేరనుకోకుండా మా అన్నలు ఉన్నారు. అంటే సదర్ అంటే మామూలు మాట కాదు, మంచి మంచి పైల్వాన్లే తీయాలంటే ఖర్చుకు భయపడతారు. మరి స్వప్న యాదవ్ ఇంత ధైర్యం యాడికెళ్ళి వస్తుంది? ఇష్టం ఉంటే ఖర్చుకు ఒవ్వడు భయపడాడు, ఇష్టం ఉంటే కష్టమైన చేస్తాడు. నేను ఇష్టంతో మా డాడీ కోసం ఇష్టంతో కష్టపడి చేస్తున్నాను నేను. కాబట్టి మన పుట్టించినందుకు మన అమ్మ నాన్నల కంటే మించినది ఇంకేమీ లేదు. వాళ్ళని సంతోష పెట్టడమే నా యొక్క కోరిక అన్నమాట. సో నేను మా అమ్మ నాన్నల కోసం